మేడారం మహాజాతర అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగుంట్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్ల తుపాకీ పేల్చి అమ్మ తీసుకువస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. జంపన్నవాగు వద్ద పుణ్య స్నానాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, జంపన్నవాగు దగ్గర ఏర్పాట్లు ఎలా చేశారు? భక్తుల కోలాహలం ఎలా ఉంది? దైవ దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చూడవచ్చు, జంపన్నవాగు అంతా జనసంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసిన పూనకాలతో పులకరించిపోయిన పరిస్థితి. మొత్తం గ్రామాల నుంచి, పల్లెల నుంచి, పట్టణం నుంచి అంతా తరలి రావడంతో మేడారం మహానగరంగా మారింది. జంపన్నవాగు అంతా జనసంద్రంగా మారింది. ఇక్కడ జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే తల్లులను దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఇవాళ సాయంత్రం నుంచి కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ జాతర వైభవంగా ప్రారంభించేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. జంపన్నవాగు ఎడు చూసిన 2 కిలోమీటర్ల మేర మొత్తం విస్తరించిపోయింది. భక్తులు పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి గద్దెల వద్దకు వెళ్ళి తల్లులను దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులు తరలి వెళ్తారు. అందుకోసం ఇక్కడ పుణ్యస్నానాలు చేసేందుకు కూడా జంపన్నవాగు 2 కిలోమీటర్లు ఎటు జంపన్నవాగు నుంచి చిలకలగుట్ట నుంచి కొండాపురం, రెడ్డిపురం లాంటి ప్రాంతాలకు కూడా జంపన్నవాగు 2 కిలోమీటర్ల విస్తరించింది. 2-3 కిలోమీటర్ల మేర మొత్తం భక్తజన సందర్భంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇవాళ కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చేందుకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఒకవైపు పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజుని తీసుకొచ్చిన తర్వాత పస్ర వరకు చేరింది. పస్ర నుంచి అధికార లాంఛనాలతోని ఇక్కడికి గద్దెలపైకి తీసుకొచ్చేందుకు కూడా అన్ని చేశారు. పగిడిద్దరాజు ఇటు వస్తుండగా గోవిందరాజు కొండాయి గ్రామం నుంచి కూడా తీసుకొచ్చేందుకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు పగిడిద్దరాజు, మరోవైపు గోవిందరాజులు, సమ్మక్క సారలమ్మలు ముగ్గురు కలిపి ఒక దగ్గరికి చేర్చిన చోట సమ్మక్క గుడికి వెళ్ళి ఇన్న తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇన్న తర్వాత గద్దెలపైకి ప్రతిష్ఠించే కార్యక్రమానికి కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో దైవ దర్శనం చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున ఎడ్ల పైన ట్రాక్టర్ల పైన కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా మొత్తం జనారణ్యం, ఆ అరణ్యం అంతా జనారణ్యంగా మారిపోయింది. భక్తులతో పులికించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఈ జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన భక్తులంతా తల వెంట్రుకలు సమర్పించిన తర్వాత ఇక్కడ నుంచి గద్దెల వద్దకు కాలినడకన వెళ్ళి వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు దైవ దర్శనాలు జరుగుతుంటున్నాయి, మరోవైపు దర్శనం చేసుకునేందుకు కూడా ఎడ్ల పనుల పైన వాహనాలు, ఇతర బస్సులు, ఆర్టీసీ బస్సుల పైన కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వారికి కూడా జంపన్నవాగులో మాత్రం ఇక్కడ స్నానాలు చేసే క్రమంలో మాత్రం వారు ఎవరైనా నీటిలో మునిగినట్టయితే వారిని కాపాడేందుకు కూడా గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా నిర్వహించారు. ఇక్కడ ట్యాంపుల మీద కూడా స్నానాలు చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఒకవైపు ట్యాపింగ్ నెలల కింద కొందరు స్నానాలు చేస్తుంటే, మరోవైపు ఇక్కడ జంపన్నవాగు పొడుగుతన కూడా శివసత్తుల పూనకాలతో పురికించిన పోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు దర్శనాలు కొనసాగుతుంటేనే మరోవైపు కూడా భక్తులు పుణ్యస్నానాలు చేసుకుంటూ ఇక్కడి నుంచి గద్దెల వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా మొత్తం జనారణ్యంగా మారిపోయింది. ఒక కుగ్రామంగా ఉన్న ఈ మేడారం అంతా మహానగరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. భక్తులు చూడొచ్చు, భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ధరలతోటి మొత్తం గద్దెల నుంచి జంపన్నవాగు మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఒకవైపు దైవ దర్శనం చేసుకొని పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోలాడు పక్కన ఎప్పుడెప్పుడు వస్తారు? మేము ప్రతి ఆట వస్తాం. బాగుంటుంది జాతర. మా మ్యారేజ్ అయిన కాంచి వస్తాను. ఎప్పుడు కుటుంబ సమేతంగా వస్తాం.
కోకాపేట్. చాలా బాగుంది, నేచర్ కూడా మంచి. అందరు వచ్చినాం కావాలని కాదు కానీ సప్పుడు సీన్ అని చెప్పాలి, సప్పుడు అని చెప్పదు. ఎప్పుడెప్పుడు వస్తారు? మేము 20 years నుంచి వస్తున్నాం సార్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎవరెవరు వస్తారు? మా ఫ్యామిలీ మొత్తం వస్తాం మేము. 2 years అవుతుంది ఫ్యామిలీ మొత్తం. ఇది కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి దైవదర్శనం కోసం వచ్చిన వారికి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు చిన్నపిల్లలను తప్పిపోతున్న వారిని కూడా ఇక్కడ అనౌన్స్ చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మేడారం నగరం అంతా మొత్తం నగరంగా మారిపోయింది. ఎక్కడ చూసినా జనాలతోని భక్తులతోని కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కూడా ఇక్కడ చేసిన చిన్న ఎక్కడి నుంచి మస్తుంది జాతర, ప్రతిసారి వస్తాం. మా అమ్మమ్మ వాళ్ళు వస్తారు. కుటుంబ సమేతంగా చిన్న పిల్ల పాపలు కూడా అందరూ జాతరకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడెప్పుడు వస్తారమ్మా మీరు? మేము 4 years నుంచి వస్తున్నాం. చాలా బాగుంది. తల్లి అనుకున్న మాట కోరిక నెరవేరుస్తుంది ఖచ్చితంగా. ఎక్కడి నుంచి వస్తారు? కరీంనగర్. ఇప్పుడే వచ్చారా? 4 years నుంచి వస్తున్నాం. మాకు జాతర వచ్చినప్పుడు సంతోషం అవుతుంది, మాకు సుఖం అవుతుంది. పరిస్థితి మొత్తానికి భక్త జనం అంతా కూడా దైవదర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున పోవడంతో మొత్తం ఈ జంపన్న వాగు మొత్తం జనారణ్యంగా మారింది. భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ అశోక్.